నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన నుమాయిష్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. 46 రోజుల పాటు జరిగిన నుమాయిష్ ఎగ్జిబిషన్ కు నేడు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున తరలి వచ్చారు నగరవాసులు. దాదాపు నిన్న ఆదివారం చివరి సండే కావడంతో 90,000కు పైగా నుమాయిష్ విజిట్ చేశారు. ఇక ఇవాళ లాస్ట్ డే నుమాయిష్ కావడంతో తక్కువ ధరకు దొరుకుతాయని వస్తున్నారు పబ్లిక్. నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ లాస్ట్ డే రద్దీపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ అయితే ఎండింగ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు చివరి రోజు అవడంతో కూడా పెద్ద ఎత్తున విజిట్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు. మెయిన్గా చెప్పాలంటే కూడా దాదాపు 46 రోజుల పాటు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్న నుమాయిష్ అయితే ఈ రోజు చివరి రోజు. దాదాపు ఈ రోజు తప్పితే మళ్ళీ సంవత్సరం దాకా కూడా విజిట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే సంవత్సరంలో జనవరిలో ఒక్కసారి మనకు నుమాయిష్ అనేది కూడా దాదాపు నెలన్నర పాటు కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. మరి అట్లాంటి నుమాయిష్కి అయితే పెద్ద ఎత్తున విజిట్ చేస్తూ ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, అంటే హైదరాబాద్ పబ్లికే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి నుమాయిష్లో వాళ్ళకి నచ్చిన వస్తువు తీసుకుంటూ ఉన్నారు. మరి మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది నుమాయిష్, చివరి రోజు కూడా విజిట్ చేసి వాళ్ళకి నచ్చిన వస్తువులు తీసుకుంటున్నారు కదా, అడిగి తెలుసుకుందాం. చెప్పండి మీ పేరు? పరిమళ. ఎక్కడి నుంచి వచ్చారండి? చందానగర్. ఎట్లా ఉంది నుమాయిష్ అనేది? చాలా బాగుంది. ఈ రోజు లాస్ట్ డే, సో వీ హ్యావ్ సో మెనీ ఆఫర్స్. చాలా ఆఫర్స్ వచ్చాయి. ఇది 500ది, వీ గాట్ ఇట్ ఫర్ 200 ఓన్లీ. వీఆర్ సో హ్యాపీ. సో వి పర్చేస్ లాట్. చాలా కొనుక్కున్నాం మేము. ఈ రోజు ప్రతి సంవత్సరం విజిట్ చేస్తూ ఉంటారా ఎట్లా? అవును, ప్రతి సంవత్సరం విజిట్ చేస్తాము. అట్లీస్ట్ 2-3 టైమ్స్ వస్తూ ఉంటాము. ఈసారి 4 టైమ్స్ వచ్చాము. చాలా బాగుంది. మీరు చెప్పండి మీ పేరు? రమాదేవి. చందానగర్ నుంచి వచ్చాం. మేము ప్రతి సంవత్సరం వస్తాం, 3-4 టైమ్స్ వస్తాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బడ్జెట్కి లెవెల్లో వస్తాయి. చక్కగా సంవత్సరానికి ఒకసారి వచ్చిన 4 సార్లు వచ్చి సంచి నిండా పట్టుకెళ్తాం. ఓకే అమ్మా, అంటే 4 సార్లు వచ్చారని చెప్పారు కదా, ముందు వచ్చినప్పుడు రేట్లు ఎట్లా ఉండే, ఈ రోజు చివరి రోజు కదా, ఈ రోజు ఎట్లా ఉన్నాయి? తేడా లేదు, కాకపోతే లాస్ట్ టైం మాకేమన్నా కొంచెం బడ్జెట్లో వస్తాయేమో అని వచ్చాం అంతే. అది ఎక్కువగా ఏమేమి ఇష్టం ఇక్కడ మీకు? మరి డోర్ కర్టెన్స్, బెడ్షీట్స్, కొన్ని హ్యాండ్ క్రాఫ్ట్స్, మనకి కొంచెం దగ్గరలో దొరకనివి వేరే వేరే, ఇప్పుడు కాశ్మీర్వి అట్లా కొంచెం రాజస్థానీస్ ఆ టైప్వి కొన్ని చికెన్ కర్రీ వరకు దొరుకుతాయి. థ్యాంక్ యూ. సో చూస్తూ ఉన్నాం కదా, నుమాయిష్ ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్కటి ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి పేరు? అరుణ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేరేడ్మెట్. సో ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా? ఈ ఇయర్ వచ్చారా? ప్రతి ఇయర్ వస్తుంటాం. ప్రతి ఇయర్. సో ఎట్లా ఉంది, ఏమేమి తీసుకున్నారు? బెడ్షీట్స్, డోర్ కర్టన్స్ అన్ని తీసుకున్నాం. ఎట్లా ఉన్నాయి మరి, రేట్లు ఎట్లా ఉన్నాయి, రష్ ఎట్లా ఉంది? రష్ అయితే వస్తుంది, చాలా ఉంది. రీజనబుల్గా ఉన్నాయి రేట్స్, చాలా తగ్గించారు. లాస్ట్ డే అని తగ్గించారా, లేదంటే ముందు కూడా ఇట్లా ఉన్నాయి రేట్లు? ఎక్కువ ఉండొచ్చు, ఇప్పుడు లాస్ట్ అని తగ్గించుంటారు. మెయిన్గా చెప్పాలంటే లాస్ట్ డే నుమాయిష్ అవ్వడంతో కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. ఎందుకంటే ముందు డేస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు కాస్త కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు చివరి రోజు కాబట్టి కూడా అన్నీ కూడా చాలా, అంటే బిఫోర్తో కంపేర్ చేస్తే దాదాపు 20-30% కూడా చాలా వరకు రేట్లు తక్కువగా ఉంటాయని చెప్పేసి కూడా వచ్చి విజిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు నచ్చిన వస్తువులు తీసుకుంటా ఉన్నారు. మెయిన్గా చెప్పాలంటే కూడా దాదాపు 46 రోజుల పాటు కూడా ఎంతో ఘనంగానైతే మనకు నుమాయిష్ అనేది కొనసాగింది. దాదాపు మనం చూసుకున్నట్టయితే కూడా, అంటే గత సంవత్సరంతో కంపేర్ చేస్తే రష్ అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు మనకి ఎంత క్రౌడ్, ఎంత హెవీ రష్ ఉన్నా కూడా మెయిన్గా చెప్పాలంటే దాదాపు ఇప్పటి వరకు అయితే మనకు 19.5 లక్షల వరకు అయితే విజిట్ చేశారు. అంటే దాదాపు గత సంవత్సరం అయితే మనకు 20 లక్షలకు పైగానే నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చిన వారు, ఈసారి అయితే 19.5 లక్షలు అయితే వచ్చారనే చెప్పుకోవచ్చు. మెయిన్గా చెప్పాలంటే కూడా ఈ రోజు కూడా మరి ఉండడంతో కూడా దాదాపు ఈ రోజు 50,000కు పైగా వచ్చి విజిట్ చేసే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు నిన్న చూసుకున్నట్టయితే లాస్ట్ సండే, అంటే నుమాయిష్కి లాస్ట్ సండే ఆ వీకెండ్ అవ్వడంతో కూడా దాదాపు నిన్న 90,000కు పైగా వచ్చారనే చెప్పుకోవచ్చు. మొన్న శనివారం చూసుకున్నట్టయితే కూడా 80,000కు పైగా వచ్చారు. అంటే ప్రతి ఒక్క వీకెండ్ కూడా మనకు హెవీ క్రౌడ్ అనేది కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఎండింగ్ చివరి దశకు చేరుకోవడంతో కూడా పెద్ద ఎత్తున వచ్చి అయితే వాళ్ళకు నచ్చిన వస్తువులు తీసుకుంటా ఉన్నారు. ఇంకా మెయిన్గా చెప్పాలంటే నుమాయిష్ అనగానే కూడా ప్రతి ఒక్కటికి కూడా నేషనల్ లెవెల్ ఫేమస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా మనకు ఇక్కడ చాలా వరకు అన్ని వివిధ రాష్ట్రాలకు సంబంధించి స్టాల్స్ ప్రత్యేకంగా ఉండడంతో కూడా ప్రతి ఒక్క స్టాల్కి విజిట్ చేస్తూ ఉంటారు. అంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళలేని వారందరి కోసం కూడా నుమాయిష్ అయితే ప్రతి ఇయర్ వెల్కమ్ చెప్తూ ఉంటుంది. ఇతర రాష్ట్రాల స్టాల్స్తో కూడా మెయిన్గా చెప్పాలంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ప్రతి ఒక్క స్టాల్, అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన స్టాల్స్
దాదాపు 2000కు పైగా స్టాల్స్ ఉండడంతో కూడా నుమాయిష్ అంతా కూడా వాళ్ళ నచ్చిన వాళ్ళతో వచ్చి కూడా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కావచ్చు నచ్చిన వాళ్ళతో వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేసే ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి కావచ్చు, ఇటు చిన్న పిల్లలకు సంబంధించి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, ఇటు గేమింగ్ జోన్ ఉండడం కావచ్చు, మహిళలకు సంబంధించి మెయిన్గా చెప్పాలంటే వాళ్ళకి సంబంధించి షాపింగ్ కావచ్చు, ఇంట్లోకి సంబంధించిన వస్తువులు కావచ్చు, ఇటు చిన్న పిల్లలకు సంబంధించి గేమింగ్ జోన్ కావచ్చు, ఫుడ్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫుడ్కి కూడా ఎప్పుడు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మెయిన్గా ఫుడ్ కోసం కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వచ్చి కూడా నుమాయిష్ విజిట్ చేసి వాళ్ళకు నచ్చిన ఫుడ్ అనేది తిన్నారు. చివరి రోజు ఎగ్జిబిషన్ సొసైటీ వారు నిర్వహించే ప్రతి కార్యక్రమంలో మా జ్యువెలరీ శాఖ తరఫున మేము కూడా మైనేషన్ స్టాల్ నిర్వహించడం జరుగుతుంది. ఈ జనవరి 29 తారీఖు నుంచి మేము మొదలుపెట్టి ఇప్పటి వరకు దాదాపు 20 నుంచి 25 లక్షల వస్తువులు మేము అమ్మడం జరిగింది. దాని ద్వారా వచ్చే లాభం లేకుండా మేము పనిచేస్తున్నాం. మా ఖైదీలకు వాళ్ళకు జీవనోపాధి కలుగుతుంది. అలాగే ఖైదీలు తెరిచిన ప్రతి వస్తువును కూడా ఎంతో నమ్మకంగా ప్రజలు ఆదరించి చాలా వస్తువులు కొనుక్కోవడం జరుగుతుంది. వాళ్ళు కొనుక్కుంటేనే వాళ్ళకు జీతాలు కానీ వాళ్ళకు మంచి వేజెస్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో వారు చేసే సర్వీస్ని బట్టి మా డిపార్ట్మెంట్ తరఫున మా డీజీ మేడం గారు డాక్టర్ సౌమ్య మిశ్రా గారి యొక్క ప్రోద్బలంతో డైనమిక్ లేడీగా వచ్చి ఆమె చాలా మాకు సూచనలు సలహాలు ఇస్తూ ఈ డిపార్ట్మెంట్కు ముందుకు పోవడానికి ఇంకా ఖైదీలకు ఇంకా ఎలాంటి వెల్ఫేర్ యాక్టివిటీ చేయాలని వాళ్ళకి ఈ మధ్యనే స్పోర్ట్స్ మీట్ కానీ వాళ్ళకి వెల్ఫేర్ యాక్టివిటీస్ చాలా రకాలుగా మేము చేస్తున్నాము. దాన్ని సంతోషించి ఖైదీలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ వృత్తులలో ఇంకా నైపుణ్యత తీసుకొని కొత్త కొత్త వస్తువులు తయారు చేసి ఇంకా ఈ వాళ్ళ సేవల ద్వారా మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మా వంతు కృషిగా మేము కూడా ఖైదీల తరపున మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వారు మారిన వ్యక్తిగా మళ్ళీ సొసైటీకి వచ్చి మంచిగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తాం. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే కూడా మనకు నుమాయిష్ అనేది అయితే ఎండింగ్కి వచ్చింది. ఈ రోజు చివరి రోజు అవ్వడంతో కూడా పెద్ద ఎత్తున వచ్చి నుమాయిష్లో వాళ్ళకు నచ్చిన వస్తువులు కొనుక్కుంటా ఉన్నారు. మెయిన్గా చెప్పాలంటే ఇప్పటిదాకా కూడా మనం చూసుకోవచ్చు దాదాపు 20 లక్షలకు పైగా క్రౌడ్ అయితే విజిట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజుతో కంపేర్ చేసి ఈ రోజుతో చూసుకుంటే ఎందుకంటే ఈ రోజు లాస్ట్ డే అవ్వడంతో కూడా నగర నలుమూలల నుంచి వస్తూ ఉన్నారు. వివిధ సంబంధించి కూడా ప్లేసెస్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే నుమాయిష్ అయితే ఈసారి అందరినీ అలరించిందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున విజిట్ చేసి వాళ్ళకు నచ్చిన వస్తువులు కొనుక్కున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.